మీ అందరి దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో ఒకసారి చూపించండి. బైబిల్, మీ బైబిల్. వెరీ గుడ్, అందరి దగ్గర ఉన్నాయి. ఈ బైబిల్ అనేది దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖ. ఏంటిది ఇది? దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖ. ఈ బైబిల్ అంతా ప్రేమ గురించే ఉంది. ఈ బైబిల్ అంతా దేని గురించి ఉంది? ప్రేమ గురించి ఉంది. ఎవరి ప్రేమ గురించి ఉందంటే దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమించిండు అనే దాని గురించే ఉంది బైబిల్లో. ఏముంది? దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఏ విధంగా ప్రేమిస్తుండో అనే దాని గురించే ఉంది. మనల్ని శిక్షించటానికి భూమి మీదకి రాలా దేవుడు. దేని గురించి వచ్చిండు? దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తుండో ఆ ప్రేమను చూపించడానికి వచ్చిండు దేవుడు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ తుచ్చమైన మానవ జన్మ ఎత్తి, అంటే పనికి మాలిన జన్మ నాకు తెలిసినంత వరకు ఇది అటువంటి లేమిలోకి, అంటే దరిద్రతలోకి వచ్చిండు దేవుడు మనతో మాట్లాడడానికి, మనతో కలిసి జీవించడానికి, మనల్ని రక్షించడానికి. మన రక్షకుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఈ భూమి మీద అడుగుపెట్టిండు మానవ రూపంలో. ఎందుకు భూమి మీద అడుగుపెట్టిండంటే ఆయన ప్రేమను మన మీద కుమ్మరించడానికి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తుండో చెప్పటానికి. ఈ బైబిల్ మొత్తం ఏంటి? ప్రేమలేఖ. దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖ. ఇదంతా లవ్ స్టోరీ అనమాట. మనుషుడికన్ను దేవుడికి మధ్యనున్న ప్రేమలేఖ ఇది. అది ఎలాగ ప్రేమిస్తుండో ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తుండో, మన నుంచి ఆయన ఏ విధంగా ప్రేమ కోరుకుంటుండో అనే దాని గురించి ఈరోజు దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం అనమాట. మొదటిగా మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి. కొంతమంది మూర్ఖులు ఏమని అడుగుతున్నారంటే, నువ్వు ఈ భూమి మీదకి వచ్చినవు కదా, ధర్మశాస్త్రాన్ని కూడా నువ్వు అధ్యయనం చేసినవు కదా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన అంశం ఏమిటి? కొంతమంది అడుగుతున్నారు. బైబిల్ దేని గురించి ప్రకటిస్తుంది? ఈ యొక్క గ్రంథం ఏదైతే ఉందో అది దేని గురించి ప్రకటిస్తుంది? దేవుడి ప్రేమ గురించా, లేకపోతే మనుషుల్ని శిక్షించటం కోసమా, దేని గురించి ప్రకటిస్తుంది అని చెప్పేసి అడిగారనమాట. అప్పుడు దేవుడు ఏమంటుండంటే, ధర్మశాస్త్రం అంతా దేని గురించి చెప్పింది అనే దాని గురించి అడిగితే ఇలా అంటుండు దేవుడు. ఇప్పుడు ఏమని అడుగుతున్నారంటే 35 నుంచి, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు ఆయన, ఎవరు ఈ మాటలు చెప్పేది? అందుకు ఆయన యేసు ప్రభు ఏమని చెబుతుండు ఇప్పుడు ఇక్కడ? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ముఖ్యమైనది మొదటియునైనా ఆజ్ఞ. మళ్ళీ రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే, ధర్మశాస్త్రం వంటిదే ఈ రెండో ఆజ్ఞ కూడా. మొత్తానికి ఏమని చెబుతుండ దేవుడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ద్వేషించమని ఎక్కడా చెప్పలా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే నువ్వు క్రైస్తవుడివి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే నువ్వు యేసు ప్రభువుని అనుసరించి నడిచే వ్యక్తివి. నీ పక్కన వ్యక్తిని నువ్వు ప్రేమించలేదే అనుకో, నీ పక్కన వ్యక్తితో నువ్వు ప్రేమ కలిగి నడుచుకోలేదే అనుకో, నువ్వు దుష్టుడి సంబంధివి. ఎవరి సంబంధివి? సైతాను సంబంధివి. గుర్తుంచుకోవాలి ఈ మాట. ఏమని చెబుతుండో? నీ సాటి వ్యక్తిని ప్రేమించాలి. వాళ్ళు ఏ రంగుకు చెందిన వ్యక్తి అయినా, ఎటువంటి స్థితిలో ఉన్న వ్యక్తినైనా నువ్వు ప్రేమించబద్ధుడివై ఉన్నావు దేవుడికి. దేవుడు అదే అడుగుతున్నాడు నేను ఇచ్చి, ప్రతి వ్యక్తిని ప్రేమించు. ఒక కుష్ఠరోగి వచ్చిండు, ఒళ్ళంతా కుష్ఠ, ఇదంతా ఊడిపోతుంది చర్మం, ఈ చర్మం అంతా అసలు ఎలా చీకిపోయి ఉంది, ఎవ్వరూ దగ్గర రానిట్లేదు. వచ్చిండు, ప్రభువా నీకిష్టమైతే నన్ను స్వస్థపరచగలవా, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచగలవా అని యేసు ప్రభు అడిగితే, స్వస్థపరుస్తా అని కూడా అంటాం కాదు, దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి ఆయన ముట్టుకున్నట. అటువంటి కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు మనల్ని ప్రేమించిన యేసు ప్రభు. ఎంతగానం ప్రేమించండి మనల్ని. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన 2వ పత్రిక ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా తగ్గించుకున్న దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం, పాపివైన నీ కోసం, నా కోసం, ఇంత పాపపు జీవితాన్ని అనుభవించే నా కోసము, నీ కోసము ఆయన ఎంతగా తగ్గించుకుండో, ఆయన ఆకారమందు ఎలాగుండైనా ఆయన ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అటువంటి తగ్గింపు నీలో ఉందా? నీలో సాటి మనిషిని ప్రేమించలేవే, సాటి మనిషిని ద్వేషించే గుణం కలిగిన, పాపపు రోగం కలిగిన హృదయము నీలో పెట్టుకున్న వాడివే, ఒక మనిషిని ప్రేమించలేని వాడివే, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నావా? నువ్వు బైబిల్ పట్టుకొని తిరుగుతావా? నీ సాటి వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే అంత విధేయత చూపెట్టిండు, దరిద్రత స్థితికి వచ్చిండు దేవుడు. మన దరిద్రపు కొట్టి జీవితాన్ని ఆయన అనుభవించిండు. ఆయన తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదంట. ఎంత పెద్ద భూమి మీద తల వాల్చుకోవటానికి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నేను మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకు కూడా స్థలం లేదంట. ఎందుకు స్థలం లేదు? నీ హృదయంలో ఆయనకు స్థలం లేదు. ఆయన్ని నీ హృదయంలో పెట్టుకోలేకపోతున్నావు. ఎందుకు? ఎదుటి వ్యక్తి పైన ద్వేష భావన కలిగి ఉంది, ఆయనకు స్థలం లేదంట. నీ హృదయం అనే స్థలం ఆయనకు స్థలం ఇవ్వకపోతే, నీ హృదయంలో గింత కూడా ప్లేస్ లేకపోతే ఇంకా స్థలం ఉందని ఎక్కడ చెప్తాడు ఆయన? నీ హృదయాన్ని అంతటిని శుద్ధి చేసుకో, నీ హృదయంలో దేశభావన తీసేయి. ఎదుటి వ్యక్తుల పైన ప్రేమించగలిగే గుణం నీలో ఏర్పడినప్పుడు, ఇదిగో పలానా వ్యక్తి హృదయంలో నాకు స్థలం ఉంది అంటడా అనడా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొట్టునకు కూడా స్థలం లేదని చెబుతుండ దేవుడు. ఆ తగ్గింపు నీకుందా? లేదు. మనుషుడు, నేను చెప్తున్నా, ఆ తగ్గింపు నాలో లేదు. ఇంత దుర్మార్గపు హృదయాన్ని పెట్టుకున్న నాలో ఉందా? నేను అసలు పరలోక రాజ్యంలో చేరను. కానీ ఎవరి వలన చేరతానంటే, సిలువ యందు ఆయన చూపించిండు. చూశారు ఎంతవరకు? మరణము పొందినంత వరకు విధేయత చూపించి తనను తాను తగ్గించుకొని మరణమైండు. చూసావా? ఆయన నా కోసం, నా పాపముల కోసం రక్తం చిందించిండు. చూసావా? దాన్ని బట్టి నేను పరలోక రాజ్యం పోతా. అది నేను సగర్వంగా చెప్పుకోగలను. నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నీ కోసం ప్రాణం పెట్టింది ఎవరు? సైతాను ప్రాణం పెట్టిండా నీ కోసం? మరి సైతాను మార్గంలో ఎందుకు నడుస్తున్నావు? సైతాను లెక్క నువ్వు ఎందుకు ఎదుటి వ్యక్తి పైన ద్వేషం కలిగి ఉన్నావు? ఎదుటి వ్యక్తి పైన ప్రేమ చూపని నువ్వు క్రైస్తవుని అని ఎలా చెప్పుకుంటున్నావు? ఇది అంటుండే దేవుడు. ఇంకొకటి, కొరింథీయులు రాసిన మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 కొరింథీ 13:4 దేవుడి ప్రేమ గురించి చెప్తుండే ఇక్కడ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఈ ప్రేమ ఏ ప్రేమ? దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండునంట. నీలో ఉందా? ఇందుట్లో చెప్పిన లక్షణాలు ఏదైనా నీలో ఉన్నాయా? ఒకసారి పరీక్షించుకో. ప్రేమ అంట ఏం చేయదంట? ప్రేమ దీర్ఘకాలం సహించును. ఒక వ్యక్తి నిన్ను ద్వేషించిండే అనుకో, ఒక వ్యక్తి నిన్ను దూషిస్తుండే అనుకో, ఒక వ్యక్తి నీ పట్ల ద్వేషభావన కలిగి ఉండే అనుకో, నిన్ను కొట్టిండే అనుకో, ఏదో ఆస్తి పర్పస్లో గొడవలే వచ్చినాయి అనుకో,
నీ చుట్టుపక్కల ఉన్న వారు నిన్ను ద్వేషిస్తున్నారే అనుకో, నువ్వు దీర్ఘకాలము సహించే వ్యక్తివై ఉండాలి. ఎలాగుండాలి ఇక్కడ? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, మర్యాదగా నడుచుకునిద్ది, అమర్యాద చూపదు నీ పట్ల. ఒకవేళ ఒక వ్యక్తి అమర్యాదగా ప్రవర్తిస్తుంది అనుకో, వాడు క్రైస్తవుడు కాదు. ఎందుకని ఇక్కడ చెప్తాడు? అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. నాకు మంచి పేరు రావాలని నా ప్రయోజనం నిమిత్తము ఈ వాక్యాలను నేను మార్చి చెరిపి నాకు అనుకూలంగా నేను మార్చుకోను. ఎందుకంటే ఇక్కడ ఏమని చెబుతాడో? అమర్యాదగా నడవదు, ఇంకేంటి? స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. నువ్వు ఒక వ్యక్తి పైన త్వరగా కోపపడుతున్నావు అంటే యేసు ప్రభు నీలో లేనట్టే. ఇప్పుడు ఏమని చెబుతాడు? త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. పైన అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, నేను భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషతో మాట్లాడినను, ఎన్ని చేసిన కొండలను పెక్కిలించగల పరిపూర్ణ విశ్వాసము గలివాడనైనను కానీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. నేను తిమోతి రాసిన మొదటి పత్రిక చదువుతుంటే బోధించే వ్యక్తులు ఏ గుణం కలిగి ఉండాలి అని దేవుడు నాతో చెప్తుండంటే, ఒకసారి మొదటి తిమోతి మొదటి అధ్యాయము 5వ వచనము ఏమని చెబుతున్నా? ఉపదేశ సారం ఉందంట. మనం ఒకసారి వినండి. సామెతల గ్రంథం చదివేటప్పుడు, నా కుమారుడా నా ఉపదేశమును నీ మనస్సును ఉంచుకొనుము, నీ మెడకు వాటిని ఏంటిది మెడలో వేసుకోమని అంటాడో, వాటిని కంఠభూషణంగా ధరించుకోమంటాడో. ఉపదేశ సారం అడుగుతా. ఇప్పుడు ఉపదేశ సారం ఏంటి? ఉపదేశము అనుకుంటా బైబిల్లో మొదటి నుంచి అనుకుంటా వస్తుండే. అసలు ఈ ఉపదేశం ఏంటి? ఈ ఉపదేశం నువ్వు పొందినవా లేదా? అసలు ఉపదేశం ఏంటని అంటే, ఉపదేశ సారమేమనగా మేదనగా, మళ్ళీ ఒకసారి, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఏంటంటే ఇది మంచి, ఇదంట ఎందుట్లోంచి కలిగిద్ది ప్రేమ? ఇది దేవుడు పరిపూర్ణ ప్రేమ. ఈ ప్రేమ ఎందుట్లోంచి కలిగిద్ది అంటే పవిత్ర హృదయము. నీ హృదయం ఎలా ఉందో చూసుకో. ఫస్ట్ నీ హృదయంలో ఎవరి పట్లైనా ద్వేషభావన కలిగి ఉన్నవేమో చూసుకో. నీ సహోదరుని ద్వేషించేవాడిగా నువ్వు ఉన్నవేమో చూసుకో. వీటన్నిటి నుంచి పవిత్రమైన హృదయము నుండి మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపకూడదు. ఒక వ్యక్తి పైన నేను ద్వేష భావన కలిగి ఉన్ననే, నా సంఘస్థులలో నేను ఆ వ్యక్తి పట్ల ద్వేష చూపు కలిగి ఉన్ననే, లేకపోతే నా సహోదరుడి పట్ల నేను ద్వేష భావన కలిగి ఉన్ననే, ఇది ఉందో చూశారు, మన మీద నేరారోపణ చేస్తా ఉంటది. ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు రాత్రి భోజనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నువ్వు సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోకుండా నువ్వు ప్రభు రాత్రి భోజనంలో చేపెడితే నువ్వు చచ్చిపోతావని కూడా వాక్యం చెబుతుంది. అయితే మనస్సాక్షి నీ మీద నింద మోపకూడదు. మనస్సాక్షి ఎలా ఉండాలి? మంచి మనస్సాక్షియు నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దీని మీద నువ్వు అభ్యాసం చేయాలి, దీని మీద నువ్వు నడవాలి. కొందరు ఏం చేస్తున్నారంట? కొందరిని వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయించినట్టు రుడిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. బైబిల్ పట్టుకున్నారు, ధర్మశాస్త్రోపదేశకులుగా ప్రకటించగోరారు. వీళ్ళు ఎలాగంట? వీటన్నిటి నుంచి విడిచిపోయారు. వేటి నుంచి? పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి తొలగిపోయి ఆ రుడిగా వాడు పలుకు వాటిని ఇదే కరెక్టు అన్నట్టు పలికి ధర్మశాస్త్రోపదేశకులై ఉండి వాళ్ళు ఏం పలుకుతున్నారో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుచు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారంట వీళ్ళు. అర్థమవుతుందా? ఇలాగుండకూడదు. వీటిని, ఈ ఉపదేశ సారమును నీ కంఠభూషణములుగా ధరించుకోవాలి. వీటి యందు నీవు మంచిగా లక్ష్యముంచి నడుచుకోవాలి. ఇంకొక మాట ఉంది, అదే తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఇలాగ అంటుండు,
ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. ఎవరికి బోధించాలి? సంఘస్థులకు బోధించాలి, విశ్వాసులకు బోధించాలి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి బోధించాలి. ఎలాగ బోధిస్తావు నువ్వు? చూడండి ఇక్కడ, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని ఎందుట్లో? మాటల్లో గాని, ప్రవర్తనలో గాని, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చెప్పే నువ్వు గాని, బోధించే నేను గాని ఎవరైనా ఎట్లుండాలంట? మాదిరిగా, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఈ విశ్వాసులకు ఎట్లా మాదిరిగా ఉండాలి? మళ్ళొకసారి, నీ యవ్వనమును బట్టి నిన్నెవరిని తృణీకరింపనీయకుము కానీ మొదటిగా మాటలో తప్పిపోవద్దు, ప్రవర్తనలో తప్పిపోవద్దు, ప్రేమలో తప్పిపోవద్దు, విశ్వాసంలో తప్పిపోవద్దు, పవిత్రతలో తప్పిపోవద్దు. ఈ ఐదిటిని కూడా నువ్వు సాధన చేయాలి. నీ విశ్వాస జీవితంలో వీటిని ఏం చేయాలి? సాధన చేయాలి. ఈ సాధన చేసినప్పుడే పరిపూర్ణమైన దేవుడు ప్రేమ మనలో ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా ఉండగలుగుతూ. ఇంకొక మాట ఏం చెబుతారంటే, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎట్లా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నంట. ఇదేదో మనుషులు చూపే ప్రేమ కాదు. నీ దగ్గర డబ్బు ఉందని కొంతకాలం ప్రేమ చూపెట్టే వాళ్ళు ఉంటారు. నీ దగ్గర అందం ఉందని కొంతకాలము నీ మీద ప్రేమ చూపెట్టే వాళ్ళు ఉంటారు. లేకపోతే నువ్వు ఆస్తిపరుడు అని నీ మీద ప్రేమ చూపెట్టే వాళ్ళు ఉంటారు. ఎలాగా? నీ ఆస్తి పోయినప్పుడు నిన్ను విడిచిపెట్టిపోతారు, నీ అందహీనతను బట్టి నిన్ను విడిచిపెట్టిపోతారు, నీకు ఏదైనా దుర్వ్యవస్థ వస్తే దానిని విడిచిపెట్టిపోతారు. ఇంతవరకే వీళ్ళ ప్రేమ. నువ్వు సక్రమంగా ఉన్నవా, జాగ్రత్తగా ఉన్నవా, అన్ని అవయములు కరెక్ట్గా ఉన్నాయా, నిన్ను ప్రేమిస్తారు. నీ అవయవంలో ఏదన్నా పోయినా, నీ అందము వికారమైపోయినా, నీ ఆస్తి పోయినా, ఏది పోయినా అక్కడితో నీ బంధువులు నిన్ను వదిలిపెట్టిపోతారు. అక్కడితో నిన్ను ప్రేమించినానని చెప్పే ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టిపోతారు. అక్కడితోనే నీ బంధుమిత్రులు నిన్ను విడిచిపెట్టిపోతారు. నీకు ఆస్తి ఉందనుకో, నీ చుట్టూ చాలా మంది చేరతారు. ఎవరు చేరతారు? చాలా మంది స్నేహితులు చేరతారు. నీకు ఆస్తి లేదని నువ్వు దరిద్రతలో ఉన్నప్పుడు నీ వెంట ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన నీ ఆత్మీయులు, వాళ్ళు నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు. వాళ్ళు నీతో ఉన్నారో లేదో ఒకసారి. ఇప్పుడు దేవుడు ఏమంటాడో, చాలా కాలము క్రిందట యెహోవా వాకు నాకు ప్రత్యక్షమై, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమంటాడో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేను కృప చూపుతును. విడువక నీ ఎడల కృప చూపించే దేవుడు ఈయన ఎంతవరకు నిన్ను ప్రేమించిండంటే, సిలువ యందు నీ కోసము మరణమయ్యే అంతవరకు, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తినేంత వరకు. ఈ 40 దెబ్బలు కూడా ఆ కొచ్చగా కొనలు తిరిగి ఉంటాయంట, ఎముకలతోనో స్టీల్ ఈట్లతోనో ఉంటాయంట. ఆ 16 ఏమో ఉంటాయంట వాటికి. ఒక్క దెబ్బ కొడితే 16 దాకా ఒళ్ళు చీల్చుకొని వచ్చేస్తుంది, రక్తము ఏర్లై పారుతుంటది యేసు ప్రభుది. అయినా సరే, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఈ క్షమాపణ గుణం నీకుందా? ఇలాగూ క్షమించటం నీకు తెలుసా? అంతటి విధేయత చూపించిన దేవుడు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తనను తాను తగ్గించుకున్నంట. నిన్ను నీవు తగ్గించుకునే గుణం నీకుందా? మనల్ని మనం ఈ వాక్యం ద్వారాగా ఒకసారి పరీక్షించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా లేదా? ఎదుటి వ్యక్తి పట్ల నీ ప్రేమ గుణం ఎలాగుంది? మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎలాగున్నట్టు దేవుడు? చాలు, ప్రేమ స్వరూపి. మరి నువ్వే స్వరూపి అయి ఉన్నావు? దెయ్యం స్వరూపి అయి ఉన్నావా? సైతాను స్వరూపి అయి ఉన్నావా? ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషభావన కలిగి ఉన్న నీవు, నీ సంఘస్థులలో ప్రేమ కలిగి నడిపించుకోలేని నీవు, లేకపోతే నీ సంఘస్థుల పట్ల ప్రేమ కలిగి లేని నీవు దేవుని స్వరూపి అయి ఉన్నావా? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవ్యం అంటే ఏంటి?
దేవుణ్ణి అనుసరించి నడవటము, యేసు ప్రభు చెప్పిన మార్గంలో నడవటము ఒక మతం కాదు ఇది. ఇంతకాలం నీవు మతం అనే భావన కలిగి ఉన్నవేమో. క్రైస్తవ్యం అంటే మతం అనే చాలా మందికి భావన కలిగి ఉంది. అదొక మతము, ఆ మతంలోకి చాలా మంది వెళ్తా ఉంటారు అని చెప్పేసి. ఒక ముస్లిము యేసుప్రభుని నమ్ముకోడు, ఇది ఒక మతం అయితే. ఒక బ్రాహ్మణుడు యేసుప్రభుని నమ్ముకోడు, ఇది ఒక మతం అయితే. నేను యేసుప్రభుని నమ్ముకోను, ఇది ఒక మతం అయి ఉంటే. ఎందుకంటే నేను ముందే చెప్పా, ఈ గ్రంథం పట్టుకోనక ముందు, ఈ గ్రంథం కొనకంటే ముందు ఇది మతం అన్నంత వరకు కూడా నేను ఈ గ్రంథాన్ని కొనలేదు. ఈ బైబిల్ పట్టుకునేంత వరకు, ఈ బైబిల్ నేను ఎప్పుడు పట్టుకున్నంటే ఇది మతం కాదు అని నిశ్చయించుకున్నప్పుడే ఈ బైబిల్ పట్టుకున్నా నేను. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది మతము కాదు, దేవుని మార్గము. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి తండ్రి వద్దకు ఎవరును మిమ్మల్ని చేర్చలేరు. ఇది దేవుడు చెప్పే మాటలు. అంతేగాని నేను ఒక మతాన్ని స్థాపించిన మతంలోకి రండి, నేను ఒక మత బోధకుడు నా వైపు రండి అని చెప్పి ఎక్కడా లేదు. ఇంతవరకు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావేమో, ఇది మతమైన ఒకవేళ నీకు ఉద్దేశం ఉందేమో, ఆ భావనను తీసే ఇప్పుడే. ఎందుకంటే ఇది మతం కానే కాదు, ఇది దేవుని యొక్క మార్గము. అదే చెబుతుండో కింద మళ్ళీ ఒకసారి. ఆయన ఏం చేస్తుండో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నావు. ఎలాగ ఎరుగున్నావు? నువ్వు నమ్ముకొని ఉన్నా అని చెబుతానువే, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాని చెప్తానువే. ఎలాగ నమ్ముకొని ఉన్నావు? నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, సర్వలోకము యొక్క పాపము నిమిత్తము తన మీద వేసుకొని ఆ పాపాన్ని శిలువ మరణము అంతవరకు తనను తాను తగ్గించుకొని శిలువ మరణం పొంది 3వ దినాన లేచి ఉన్నాడు. దేవుడు మళ్ళీ రానై ఉన్నాడు. దీన్ని నమ్మిన వారమై మనము ఎలాగున్నాము? ఇప్పుడు మనము ఎరిగిన వారమై దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు కూడా ప్రేమ స్వరూపి అయి ఉండాలని ఆయన ప్రేమపూర్వకంగా నీకు ఆజ్ఞాపిస్తుండు. నువ్వు కూడా ప్రేమను ప్రకటించేవాడిగా, ప్రేమ చూపెట్టేవాడిగా. ఒకవేళ నీ ఇంట్లో ఒక ముసలి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే నీ యొక్క తల్లిదండ్రులు కానీ, నీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ, ఎవరైనా తన పని తాను చేసుకొని స్థితిలో ఉన్నారే అనుకో. అర్థమవుతుందా? అనారోగ్య సమస్యను బట్టి, అంగవిహీనతను బట్టి, మతి స్థిమితం కోల్పోయి దీన్ని బట్టి, వాళ్ళు చేసుకోలేని పనిని బట్టి నువ్వు ఎలాగుండాలంటే, నీ ప్రేమ చూపెడుతుంటే నువ్వు చూపెట్టే ప్రేమను బట్టి ఇది కదా నిజమైన ప్రేమ, ఇది కదా యేసు ప్రభు చూపించాల్సిన ప్రేమ, ఇది కదా నిజమైన సజీవుడై ఉన్న దేవుని యొక్క ప్రేమ. ప్రేమ స్వరూపి అయి నువ్వు ఉండాలి. ఎలాగుండాలి? ప్రేమ స్వరూపి అయి ఉండాలి. ఒక వ్యక్తి, మదర్ తెరీసా ఒక వ్యక్తి వాంతి చేసుకుంటుంటే, మనమైతే ఒక వ్యక్తి వాంతి చేసుకుంటే దాన్ని క్లీన్ చేయడానికి కూడా మనము ఏమంటాం, అది ఒక ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాం, అది ఒక గలీజ్ గా ఫీల్ అవుతాం. ఒక వ్యక్తి వాంతి చేసుకుంటుండో, కుష్ఠరోగి వాంతి చేసుకుంటుండో, వెళ్ళి చెయ్యి పట్టింది. ఎలా పట్టింది? దోశడు బట్టి ఆ దోశట్లో పట్టుకొని వెళ్ళి తీసుకొని వెళ్తుంటే ఒక రిపోర్టర్ అప్పటికే వచ్చిండంట అక్కడికి. ఏమో నువ్వు మత మార్పిడి చేస్తాను అని చెప్పి వాదించడానికి వచ్చిందంట ఒక వ్యక్తి. ఆమె చూపెట్టే ప్రేమ, ఆ దోశల్లో ఆ వాంతి చేసుకున్న దాన్ని పట్టుకొని తీసుకెళ్తుంటే, అమ్మా ఎవరిని బట్టి నువ్వు ఇంత ప్రేమ కలిగి ఉన్నావు? ఎవరిని బట్టి నువ్వు ఇంత ప్రేమ చూపెడుతున్నావు? కుష్ఠరోగిని దగ్గర తీసుకొని ఒడిలోకి పడుకోబెట్టుకొని, కుష్ఠబాలుని ఒడిలో పెట్టుకొని, పురుగులు పడి ఉంటే ఆ పురుగులు పడి ఉన్న చోట తన నోటిని పెట్టి లోపల ఉన్న పురుగుల్ని నోటితో తీసేస్తుందే. ఇంత ప్రేమ నువ్వు చూపించగలవా? అంత తగ్గింపు నీలో ఉందా? ఈ ప్రేమ భావన ఎవరిని బట్టి అమ్మా నువ్వు ఇంత ప్రేమ కలిగి ఉన్నావంటే, నా ప్రేమ యేసు ప్రభు ప్రేమ. ఎవరికి చేస్తున్నా నేను సేవ? ఎవరి పట్ల నేను ప్రేమ కలిగి ఉన్న ఈ ప్రేమ నా రూపంలో నేను చేసుకున్నా. ఒకవేళ యేసు ప్రభు ఈ కుష్ఠరోగిగా ఉన్నాడేమో, నా విశ్వాసాన్ని పరీక్షిస్తుండేమో. అర్థమవుతుందా? ఈ ముసలి వ్యక్తిని బట్టి నా విశ్వాసాన్ని పరీక్షిస్తుండేమో. ఎంత విశ్వాసం కలిగి ఉండి ఈ వ్యక్తిని ఒడిలో తీసుకుంటాడా లేదా? నీ హక్కుని చేర్చుకుంటాడా లేదా? హక్కుని చేర్చుకొని నాకు సేవ చేసినట్టు ఈ ముసలి వ్యక్తికి కానీ, ఈ కుష్ఠరోగికి కానీ, ఈ పనికి మాలిన స్థితిలో ఉన్న ఈ వ్యక్తికి ప్రేమ చూపించగలడా? తాగి పడిపోయి ఉండవు ఒక వ్యక్తి, కక్కుకొని ఉండవు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని ఎలా చూసుకోవాలి మనం? ఏమో యేసు ప్రభు మన విశ్వాసాన్ని పరీక్షిస్తుండేమో. అర్థమవుతుందా? యేసు ప్రభువుకి చేసినట్టు చేయాలి నువ్వు సేవ. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఇది ఎందుకు చెబుతాడు దేవుడు? రాత్రి మేము ఒక మాట మాట్లాడుకున్నాం.
చంటి పిల్ల యొక్క ప్రేమ గొప్పది. అంటే తల్లిదండ్రులు చూపించే ప్రేమ, పిల్లల పైన చూపెట్టే ప్రేమ గొప్పది అని మనము పైనుంచి కిందికి చూస్తున్నాం. అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉంటారని చెప్పేసి పైనుంచి చూస్తున్నాం. కానీ ఒక్కసారి కింద నుంచి పైకి చూడండి. చిన్న పిల్లగాళ్ళు నిష్కపటమైన ప్రేమతో ఉంటారు. నీ శత్రువు అని వాడికి తెలియదు, నువ్వు ద్వేషభావన ఆ వ్యక్తి మీద కలిగి ఉన్నావని తెలియదు. ఒక చంటి పిల్లగాడిని వదిలిపెట్టండి, అవతల నీ శత్రువు ఆడుండి ఒక చాక్లెట్ పట్టుకొని ఉంటే గబగబా ఉరుకుతురు ఆ చాక్లెట్ కోసం. వాడికి తెలియదు ఆ వ్యక్తి నువ్వు ద్వేషిస్తున్నావని, ఆ వ్యక్తికి తెలియదు. ఇలాంటి గుణం కలిగి ఉండాలి నువ్వు. అర్థమవుతుందా? అంత తగ్గింపు నీలో ఉండాలి. ఎందుకు తగ్గి ఉండాలి? శిలువ మరణం పొందినంత వరకు తగ్గించుకుంటే దేవుడు సజీవుడై ఉన్న దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని పరిశుద్ధ దేవుడు నీకోసం నా కోసం మానవ రూపం ధరించి రక్తము కార్చి నీకోసం నా కోసం ప్రాణం పెట్టిండే. ఈ మాటలు వింటున్న నీ కోసము నా కోసం ప్రాణం పెట్టిండి. చూసావా? అందుకోసం నీవు తగ్గించుకొని ఉండాలి. ఇటువంటి తగ్గింపు నీలో లేదే అనుకో, ఇటువంటి తగ్గింపు ప్రేమించే గుణం నీలో లేదే అనుకో, నాకు తెలియదు నువ్వు ఎక్కడికి వెళ్తావో. ఆ దేవుడికి నీకు మాత్రమే తెలుసు. దేవుడి చేతిలో ఉన్నావు నువ్వు, దేవుడు చూస్తుండు నీ వైపు. అర్థమవుతుందా? ఒక కుష్ఠరోగికి నువ్వు ఎలా సహాయం చేయగలవు? ఒక ముసలి వ్యక్తికి నువ్వు నీ పరిచర్య ఎలా ఉంది? సాటి మానవుడి పట్ల నీ పరిచర్య ఎలా ఉంది? యేసు ప్రభువుకి చేసినట్లు చేయాలి. సాటి వ్యక్తిని ఎలా చూసుకోవాలి మనం? మన పక్కన ఉన్న వ్యక్తి ఎవరు అనుకోవాలి మనము? ప్రభువుకు చేసినట్టు చేయాలి, యేసు ప్రభువుని చూసినట్టు చూడాలి. ఒకవేళ ద్వేష భావన నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకైతే తెలియదు, అది దేవుడికే తెలుసు. ఎందుకంటే నిన్ను బట్టి నేను శపించేవాడిగా నేను ఇక్కడ లేను. దేవుడు నిన్ను శపించును కాక అని నేను అనను. ఎందుకంటే శపించడానికి దేవుడు నన్ను ఇక్కడికి రాలా, శపించడానికి నన్ను ఇక్కడ నిలబెట్టుకోవాలా. ప్రేమ కలిగి నడుచుకొని దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండి దేవుడు ఎలాగ చెప్పిండో అలాగ ప్రవర్తించడానికి మనం ఇలా ఉన్నాం. ఒక వ్యక్తి పరిచారకుడై ఉండాలంటే, బోధకుడై ఉండాలంటే పరిచారకుడై ఉండాలంట. కూర్చొని ఉన్నావే, వింటున్నావే మాటలో, నీకంటే నేను చాలా తక్కువ వాడిని, నీకు పరిచర్య చేసేవాడిని నేను. అంతేగాని నీకంటే ఏ మాత్రం ఇంత మాత్రం కూడా నేను గొప్ప నాలో ఏమీ లేదు. నీకంటే నేను ఇంత మాత్రం కూడా గొప్ప వ్యక్తిని కానే కాను. నీకు పరిచర్య చేసే వ్యక్తిని నేను, నీ పాదాలు గడిగే వ్యక్తిని నేను. ఇటువంటి దుర్మార్గుడైన నా అటువంటి వాడిని, అర్థమవుతుందా? ఈ దుర్మార్గ భావన కలిగినటువంటి మనిషిని యొక్క పాదాలు గడిగిండు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అటువంటి తగ్గింపు నీలో ఉందా? అటువంటి ప్రేమ నీలో ఉందా? ఎందుకంటే ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వీటిని కప్పుతుందంట? దోషాలు, నువ్వు చేసిన ప్రతి ఒక్క దోషాన్ని కూడా కప్పిద్ది. నా దోషాన్ని కప్పలేదా? నీ దోషాన్ని కప్పలేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నేను రక్షణ పొందినని మాట చెప్తున్నవే, నీ దోషాలు కప్పలేదా యేసు ప్రభు? నువ్వు చేసిన పనికిమాలిన ప్రవర్తన దేవుడు కప్పేయలేదా? తన రక్తం చేత తుడిచివేయలేదా? అర్థమవుతుందా చెప్పేది? ఈ మాటలు అర్థమవుతున్నాయా? పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. నా దేవుడు శిలువ మరణం పొంది నా దోషాలన్నిటినీ కప్పివేసిండు. ఒక్క దోషం కూడా లేదు. నన్ను నేను చూసుకుంటే, యేసు ప్రభు ముందర నేను నిలబడితే ఆయన రూపాన్ని పోల్చుకోవాలంట. ఇక్కడ ఆయన రూపాన్ని పొందు వరకు మనం అంతగా తగ్గించుకోవాలి. మనం ఎంతగా తగ్గించుకోవాలి? ఆయన రూపాన్ని మనం ఆయన రూపాన్ని ఈ భూమి మీద ఆయన రూపంలోకి వచ్చేంత వరకు, ఆయన రూపం మన యందు ఏర్పడేంత వరకు మనం తగ్గించుకోవాలి. అట్టి తగ్గింపు గుణం కలిగి ఉండాలి. తగ్గింపు గుణము కలిగిన వాడే క్రైస్తవుడు. ఏమో నాకు తెలియదు, తగ్గింపు లేదంటే నీలో గర్వం ఉన్నట్టే. నీ హృదయంలో యేసు ప్రభు ప్లేస్ లేదంటే సైతానికి ప్లేస్ ఉన్నట్టే. ఎదుటి వ్యక్తి పైన ద్వేషభావన కలిగి ఉన్నావంటే నీలో సైతాన్ని గూడు కట్టుకొని ఉన్నట్లే. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటి కప్పును. ఒక్కసారి 2 పేతురు రాసిన మొదటి పత్రిక ఇదొక్కటి చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు
మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఎట్ట ప్రేమ కలిగి ఉండాలంట మనము? ఒక క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, క్రైస్తవుడని నువ్వు చెప్పుకున్నవే, క్రైస్తవుడని నువ్వు అనుకుంటున్నవే, నువ్వు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా, ఒక్కదానికంటే కాదు, రెండింటికంటే కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కుటమైన ప్రేమ ఏదో నీకు ఏదో సహాయపడ్డారని కొద్దిగా ప్రేమించటం కాదు, నీ మాట విన్నంతకే ప్రేమించటం కాదు, నీ మాట వినకపోయినా, నీ పట్ల ద్వేష భావన కలిగి ఉన్నా, నిన్ను చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నా ఆ వ్యక్తిని ప్రేమించాలి. నీకోసం ఉరులు అడ్డుతున్నారు చంపటానికి, నీకోసం నీ ఆస్తిని సంపాదించుకోవటం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా కూడా ఆ ప్రేమ కోసం, ఆ వ్యక్తి కోసం మనము ఏం చేయాలా? ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది కదా, మీరు విన్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెబుతుండో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన చేయమంటాడో అంటే నీకు సహాయం చేసిన వారి కోసమే ప్రార్థన చేయాలా? నీ మాట వినేవారి కోసమే ప్రార్థన చేయాలా? నిన్ను ద్వేషించి నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమంటాడు. ఇట్లా ప్రార్థన చేసిన వారు ఎక్కడంటారంటే, ఇదే చెబుతుండే దేవుడు, మీ తండ్రికి, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. అర్థమవుతుందా? ఇది నిజమైన ప్రేమ, ఇది దేవుడి ప్రేమ, ఇది సజీవుడైన సత్యదేవుడి ప్రేమ. శిలువ మరణము పొందినంత వరకు నీ కోసము ఎలా చూపెట్టిండు? నరుని రూపంలో వచ్చి శిలువ మరణం పొందినంత వరకు విధేయత చూపెట్టిండే. మానవ తుష్య పనికి మాలిన ఈ మనిషి రూపం ధరించిన మనము, గర్విష్ఠులమై పాపపు జీవితాన్ని జీవించిన మనము, అబ్బో మనంత గొప్పవారు లేరనుకునే అంత వారము మనము. కొంచెం దేవుడు మాట్లాడిండంటే, కొంచెం దేవుడికి అనుకూలంగా మనం మాట్లాడినామంటే, ఇక నా అంతటి వాడు లేడు, ఇక నాలాగా బోధించేవాడు లేడు, నేనే మీకు అందరికీ గొప్ప వ్యక్తిని, నేనే మిమ్మల్ని శాసించే వ్యక్తిని, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతుండ కదా, దేవుడు నాలో ఉండి మాట్లాడుతుండ కదా. ఈ గర్వం నీకు పనికిరానిది, తీసుకుపోయి ఎత్తి అవతల పడేస్తాడు. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనము? శత్రువుల కోసం, పగవారి కోసం ప్రార్థన చేయాలి. నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఇది దేవుడు నీ నుండి కోరుకునేది. ఇది పరిపూర్ణమైన ప్రేమ, ఇది ద్వేషము లేని ప్రేమ, ఇది పరలోక రాజ్యంలో నిన్ను చేర్చే ప్రేమ. ఇది దేవుడి ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నాడు.